బయట చల్లగా గాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఎవరే కానీ లేలే, మేము లేచినాం. నిజంగా ఎవ్వరు లేలే. మా స్వీటీ కెమెరా నేను తీసాను. అట్లీస్ట్ బయట అసలు కూడా ఊడ్చుకోవడం లేదు, ఎవ్వరు లేదు. ఇదిగో నేను చెప్పాను కదా, నేరేడు పండు చెట్టు మా ఇంటి ఇదే మా ఇల్లు, అదే నేరేడు పండు చెట్టు. అర్థమవుతుందా? నన్ను ఒక పర్సన్ ఫాలో అవుతుంది, ఆ పర్సన్కే చెప్తాను ఇది. బట్ నేరేడు పండ్లు లేవు, ప్రూఫ్ కోసం చూపించాను. ఒక్క నేరేడు పండు కూడా లేదు చూడండి. మీకే ఇది చెప్పేది అర్థమవుతుందా? అన్నీ పడిపోయినట్టున్నాయి కదా, అన్నీ పడిపోయినట్టున్నాయి. ఇది మా ఇల్లు, అదే నేరేడు. ఇట్లా అందుకుంటే కూడా అందుతాయి, బట్ అన్నీ అయిపోయినట్టున్నాయి. నేను రోజు పోసేదాన్ని, ఈరోజు వచ్చిన మా ఇంటి దగ్గరికి పీజన్స్. ఇదిగో పోయి ఇట్లా పోసేసి, ఇదిగో పోయి దగ్గర వెళ్తాను. ఓకే చాలు, బట్ ఎవరిని వస్తాను కానీ పాపం ఇదైపోతుంది. స్లో అవుతారు పోయేటోళ్ళు కూడా, పోయేటోళ్ళు కూడా స్లోగా అవుతారు. ఇందాక మనీ అప్పుడప్పుడు సరేలే 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 చేయదు. సరేలే సరేలే, చూడు ఎన్ని వచ్చినాయి, ఇంకా చాలా వస్తాయి. మనీ ఎప్పుడప్పుడు ఎవరు ఆ పీజీ అంటే చంపేశాడు. పడిపోదులే, భయం వేస్తుంది. ఎందుకు? నేను పట్టుకునే కదా. చూడు ఎంత బాగా ఎన్ని వచ్చినాయి. మన ఊర్లో కాడ కోళ్ళకి ఇట్లా వచ్చి ఇట్లా వస్తాయి కదా, అట్లా అది ఎన్ని ఇచ్చినది. బట్ ఏవైనా కానీ చాలా చిన్నగా వెళ్తాయి వెహికల్స్, లెక్క చూడొద్దు. బట్ కార్లు కొంచెం కానీ మిగతా వెహికల్స్ అనేవి చాలా స్లో, అది కూడా స్లోగా వెళ్తాయి కదా. ఎంత బాగుంటుందో, అన్నీ చాలా వస్తాయి అసలు. డైలీ వస్తాను, రోజు వేస్ట్ అయిపోతున్నాయే అనుకునేదాన్ని, బట్ నా కష్టానికి ఫలితం వచ్చింది ఈరోజు. సో దీన్ని బట్టి ఏమంటమైంది, ఏదైనా సక్సెస్ తొందరగా రాదు, వస్తుంది, బట్ వెయిట్ చేయాలి. బట్ వెయిటింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? ఇందులో ఒక కోడి కూడా యాడ్ అయింది. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో స్కిప్ చేయకండి, ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నాను. ఇక ఆ ఇంట్రెస్టింగ్ విషయం మీరు కూడా వినాలంటే స్కిప్ చేయవద్దు, ఓకేనా? ఏమంటారు? లక్కీ కమ్నానా? స్వీట్ కూడా లేచింది ఈరోజు ముందే. ఏందనుకున్నారా? అంటాడా ఇడ్లీలు చూడండి ఎంత వైట్గా వచ్చినాయంటే, నా జీవితంలో ఫస్ట్ టైం నేను ఇంత వైట్గా చేయడం, ఎప్పుడు చేయలే. సేమ్ హోటల్లో లాగానే వచ్చినాయి, ఫ్లఫీగా వైట్గా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. సో ఐఎమ్ హ్యాపీ దట్ నా 10th క్లాస్ రిజల్ట్ అప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. ఈరోజు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడన్నా వీళ్ళు అడుగుతారు ఇడ్లీలు వేసి ఇవ్వు బాక్స్కి అని, బట్ అవి ఎల్లోయిష్గా ఒకలాగా వస్తాయి. అందుకనే నేను వేసి అని అసలు ఎప్పుడు, మా లక్కీ కూడా అడుగుతాడు అప్పుడప్పుడు ఇడ్లీలు వేసి అమ్మ బాక్స్కి అని. నేను ఏ రోజు వేసిలే, ఈరోజు వేసిస్తాను. బట్ వాళ్ళకి ఇష్టమైన ఆలు కర్రీ చేసినాను, వాడు తీసుకుపోతాడు లేదో అది వాళ్ళ ఇష్టం. బట్ బాగా వచ్చినాయి చూడండి, ఎక్కడే కానీ కొంచెం కూడా మిస్టేక్ లేదు. ముందు వైట్గా వచ్చినాయి, నాకు అది హ్యాపీనెస్. టీ తాగినారా అందరూ? ఓకే బాయ్. వాటర్ పోసేది రోజు ఒకరికి పెట్టినాను. సో నేను స్వీటీ లక్కీ గాడు వచ్చినాడు, ఈరోజు స్వీటీ లేచిన వెంటనే వాళ్ళకి అదొక వర్క్ ఇచ్చిన చేయాలనేసి. ఏం అంతే కదా, ఏమంటారు? గుడ్డా బ్యాడా ఐ డోంట్ నో, బట్ ఐమ్ గివింగ్ సమ్ వర్క్ ఫర్ కిడ్స్. ఓకేనా కదా స్వీటీ? హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ స్వీటీ. గుడ్ బాయ్. నాప్కిన్ తీసుకున్నా, ఏది చూడు, బాయ్ చెప్పు. పెట్టేయలేదే, పెట్టేలా నోనా డాడీ వెళ్ళాడు. గాలి బాగా మంచిగా. స్వీటీ గేట్ క్లోజ్ చేయి.
పెట్టేలా నాన్న, రేపు పెడతా, టుమారో పెడతా, ఓకేనా? స్వీటీ బాయ్. కిడ్స్ అందరూ వెళ్ళిపోయారు. నవ్ ఐఎమ్ ఆల్సో స్టార్ట్. టుడే మై అవుట్ఫిట్ దిస్ వన్. ఎలా ఉందంటావు? బాగుందా? ఐరన్ చేశాను మంచిగా, బాగుంది. ఓకే బాయ్, వి మీట్ ఇన్ ఈవినింగ్, రైట్? ఓకే, హాయ్, దిస్ ఈజ్ మై ఈవినింగ్ బ్లాగ్. ఇది చూడండి, మా లక్కీయానికి హోంవర్క్ ఇచ్చినారు. నేను ఏదో ఒకరికి అట్లా డ్రా చేసి ఇచ్చినాను. అది స్లైడ్, సన్, క్లౌడ్స్, లైక్ ఫ్లవర్, గ్రాస్. టుడే చాలా అలసిపోయానండి. ఎంత అలసిపోయానంటే ఎందుకో బాడీ కొంచెం అలసటగా ఉంది అనిపిస్తుంది. బట్ ఎంత అలసటగా ఉన్న పిల్లల్ని అయితే చూసుకోవాలి కదా, అలా హోంవర్క్ అన్నీ చూసుకోవాలి కదా. సో అలా హోంవర్క్ పెట్టుకున్నాను. అండ్ ఒక సైడు బెండకాయ కూడా చేస్తున్నాను. స్వీటీ కామ్, స్వీటీకి గోండి. ఇది చూడండి, చాలా పదును ఉంది. అది బిగ్ పార్ట్లో పోసి పెట్టి వెళ్తాము. పదును ఉంది. ఈ గ్రామర్ అసలు నాకు అర్థమే కాదండి ఒక్కొక్కసారి. నేను చదువుకునేటప్పుడు ఇంత మాత్రం ఫోకస్ పెట్టింటే నేను ఎక్కడికో వెళ్ళిపోయేదాన్ని. నిజం, లిటరలీ అసలు అర్థం కాదు తెలుసా ఈ గ్రామర్. ఏదో మనం చదువుకునేటప్పుడు అంతంత మాత్రం చదువులు చదివినాం కాబట్టి ఇది. సో ఐ డోంట్ నో సమ్ టైమ్. బట్ కొంచెం ఫోకస్డ్గా పెడితేనే ఇది అర్థమైంది, లేదంటే నాకు అస్సలు అర్థం కాదు. ఇంకా మా వాడు 3rd స్టాండర్డే, ఇంకా హయ్యర్కి వస్తే ఏం చేయాలేమో. అప్పటికల్లా వీళ్ళు చదివినట్లేదు, నేను చదువుకుంటున్నట్టుంది నిజంగా. ఫస్ట్ నుంచి ఎల్కేజీ నుంచి నేను కూడా చదువుతాను వీళ్ళతో పాటు. బికాజ్ బేసిక్ నుంచి నేను కూడా నేర్చుకునే తెలుసా. మనకు స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ ఉండేవా? మనకు డైరెక్ట్ ఏబీసీ అని చెప్పినాను నిజంగా. అంటే మాకైతే ఇప్పుడు కిడ్స్ వాళ్ళకైతే బేసిక్ ఏంటివి, ఇట్లా స్టాండింగ్ లైను, స్లీపింగ్ లైను, స్లాంటింగ్ లైను ఇట్లా చూపిస్తున్నారు. మేమైతే డైరెక్ట్ ఆ నుంచే నేర్చుకున్నాను నిజంగా నేను. అంటే సౌండ్ చేయడమా, ఏబిసిడీలు డైరెక్ట్ ఏబిసిడీలే. వీళ్ళ బుక్ చూస్తుంటే ఇంత బుక్కే నాకు భయం అవుతుంది ఒక్కొక్కసారి. ఎట్లా చెప్పన్నా ఏమో చెప్తానులేండి, బట్ కొంచెం మంచిగా అర్థం చేసుకుంటే చెప్పగలుగుతాను. ఊరికి ఎట్లా బుక్ తీయంగానే ఇట్లా అర్థం కాదు. బట్ వీళ్ళతో పాటు నేను కూడా చదువుతాను. స్వీటీకి ఏముంది, డిక్టేషన్ ఉంది. సో ఇవి కట్ చేయాలి, వంట చేయాలి. మా స్వీటీ చూడు ఏం పట్టుకొస్తుంది, వాటర్ పట్టుకొస్తుంది, కష్టపడినారని. థ్యాంక్ యూ. మార్నింగ్ మా స్వీటీని గదురుకున్నా. సారీ స్వీటీ. బట్ ఎందుకో ఒక్కోసారి అంటే వర్క్ చేసేసిన తర్వాత కొంచెం స్ట్రెస్ ఫీలింగ్ వచ్చినప్పుడు బట్ అది చేయకూడదు, తప్పు. బయట ఎంత పని ఉన్నా కానీ పిల్లల్ని అలా ఇది చేయడం తప్పు అనిపించింది నాకు ఎందుకో. సో ఐఎమ్ సెడ్ సారీ. రేపు యోగా డే అంట. వైట్ డ్రెస్ కావాలా స్వీటీ? రేపు యోగా డేకి వైట్ డ్రెస్ కావాలి వీళ్ళకి. సో తేవాలి. లెట్స్ సీ. మార్నింగ్ వీళ్ళు చూపిస్తాను కదా ఎలాగో చూదురు, ఓకేనా? కొంచెం ఇల్లు కూడా అంత మెస్సీగా ఉంది, ఏమనుకోవద్దు, ఓకేనా? మార్నింగ్ వర్క్ ఎంత 5కి లేస్తానే కానీ అసలు టైం ఇలా అయిపోతుంది. డే ఇలా గడిచిపోతుంది. టుమారో యోగా డే సెలబ్రేట్ చేస్తున్నారు. సో అందుకని వీళ్ళకి సరే తొందరగా లేపుతా. నేను లేపకపోతే వాళ్ళకే నువ్వు లేయాలి. నేను చేస్తాను. చూడండి ఎంత షార్ప్ ఉందో. టుడే చాలా నేను కూడా అలసిపోయాను, అలాంటి ఫీలింగ్ వస్తుంది. మార్నింగ్ 5కి ఎందుకంటే అలసిపోయింది మా మమ్మీ. ఎందుకంటే పని చేసి స్కూల్కి వచ్చి కాళ్ళ నొప్పులు వచ్చి పడుకుంది. మేము లేచేటప్పుడు మేము ఆడుకున్నాం. లక్కీ బొమ్మలు చూసిండు. మా బొమ్మలు చూస్తే కలిపోతాయి కదా, అవును, కలర్స్ కనిపించవు. అందుకని నేను బొమ్మలు చూడుకున్నా, ఇలా ఆడుకుని మమ్మీ లేచినప్పుడు నేను ఇంటికి వచ్చేసాను. ఈరోజు వచ్చాను, ఇంకా నాకు చేతన అవుతలేదు. అందుకని ఊరికి అట్లా ఒక 1/2 hour పడుకోవడం హెడ్ఏక్ ఏం రాలేదు, లెగ్స్ బాగా పెయిన్ ఉన్నాయి అసలు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మెట్లు, ఇంటికి వచ్చేటప్పుడు మెట్లు. ఒకసారి మెట్లకే, 2 సార్లు మెట్లకే, ఇంకా మెట్లు ఉన్నాయి మాకు. నేను వెళ్ళేది నడుచుకుంటూనే వస్తాను, వచ్చేది నడుచుకుంటూనే వస్తాను. సో అందుకని నాకు చాలా ఎందుకో పెయిన్ వచ్చాయి. సో అందుకని ఎందుకో ఈరోజు కొంచెం బాడీ కూడా అలసిపోయినట్టు అనిపించింది. అందుకని కొంచెం ఎందుకో వచ్చానే. మామూలుగా అయితే మ్యాక్సిమం ఇంటికి వచ్చిన వెంటనే నేను పడుకోను, కానీ పడుకున్నాను పాపం. స్వీటీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకొని sometimes sweetie she is take care lot her brother, right sweetie? Yeah, and my mom also. And I help my mom. I give to my mom water. I give to my mom dress. Today small video only, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి మాకు కూడా సపోర్ట్ చేయండి, ఓకేనా? ఏం కాదు, నథింగ్ టు వరీ. సబ్స్క్రైబ్, follow more videos.